అన్ని సమయాలలో సంతోషంగా ఉండడం మనకి ఇష్టమే. కానీ మన లైఫ్లో మన క్యాలెండర్లో ఒక్కసారి సంవత్సరము లేదంటే గడిచిన నెల వెళ్ళి చూసుకుంటే మనం సంతోషంగా ఉన్న రోజులు ఒక 3-4 ఉంటాయేమో మహా అయితే. మిగతా రోజులన్నీ చింతతో, బాధతో, దిగులుతో, కృంగుదలతో, ఆ తర్వాత వేదనలతో, ఏడుపుతో గడిపే రోజులు ఉంటాయి. బట్ దేవుని చిత్తం ఏంటంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం ఎలా పాసిబుల్ ఒక విశ్వాసి కంటే, వెన్ యువర్ జాయ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ యువర్ సర్కమ్స్టాన్సెస్ బట్ ఆన్ జీసస్. నీ సంతోషము నీ పరిస్థితుల మీద కాకుండా, నీకు జరిగే వాటి మీద కాకుండా, నీవు కలిగిన ప్రభు మీద ఆధారపడి ఉంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడము సాధ్యము. వెన్ యువర్ సోర్స్ ఆఫ్ జాయ్ ఈజ్ నాట్ ద ఎక్స్టర్నల్ థింగ్స్ ఆర్ ద పీపుల్. ఒకవేళ నీ సంతోషం నాకు పలానాది వచ్చినప్పుడు నేను సంతోషంగా ఉంటాను అని పెట్టుకుంటే, అది రాకపోతే నువ్వు బాధలోనే ఉంటావు. వచ్చాక సంతోషం ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుంది? ఒకరోజు, 2 రోజులు, ఒక వారము, అండ్ దెన్ యూ హ్యావ్ అన్ అదర్ గోల్ కదా. ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చేసిందిలే సంతోషంగా ఉందామని అది కంటిన్యూ అవ్వదు. ఒక 2 రోజులు, 4 రోజులు, వారం రోజులు, అండ్ దెన్ ఈ ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి, అది వచ్చే వరకు నేను ఇలా ఏడుపు మొహం పెట్టుకొని ఉంటాను. అంటే నీ సంతోషము, నీ ఆనందము ఎప్పుడైతే పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుందో ఎల్లప్పుడూ సంతోషించడం సాధ్యము కాదు. కానీ దేవుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి అని ఎందుకు చెప్పారంటే, ఆయన మీద మన సంతోషం ఆధారపడి ఉంటే, నా పరిస్థితులను బట్టి కాదు నేను ఆనందించేది, ప్రభు నాతో ఉన్నారు, ప్రభు నాలో ఉన్నారు, హీ ఈజ్ మై జాయ్, హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ జాయ్. నాకు ఆనందం వచ్చేది ప్రభు నుండి అని ప్రభు మీద ఆధారపడగలిగినప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలం. అన్ని సమయాలలో సంతోషంగా ఉండడం మనకి ఇష్టమే. కానీ మన లైఫ్లో మన క్యాలెండర్లో ఒక్కసారి సంవత్సరము లేదంటే గడిచిన నెల వెళ్ళి చూసుకుంటే మనం సంతోషంగా ఉన్న రోజులు ఒక 3-4 ఉంటాయేమో మహా అయితే. మిగతా రోజులన్నీ చింతతో, బాధతో, దిగులుతో, కృంగుదలతో, ఆ తర్వాత వేదనలతో, ఏడుపుతో గడిపే రోజులు ఉంటాయి. బట్ దేవుని చిత్తం ఏంటంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం ఎలా పాసిబుల్ ఒక విశ్వాసి కంటే, వెన్ యువర్ జాయ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ యువర్ సర్కమ్స్టాన్సెస్ బట్ ఆన్ జీసస్. నీ సంతోషము నీ పరిస్థితుల మీద కాకుండా, నీకు జరిగే వాటి మీద కాకుండా, నీవు కలిగిన ప్రభు మీద ఆధారపడి ఉంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడము సాధ్యము. వెన్ యువర్ సోర్స్ ఆఫ్ జాయ్ ఈజ్ నాట్ ద ఎక్స్టర్నల్ థింగ్స్ ఆర్ ద పీపుల్. ఒకవేళ నీ సంతోషం నాకు పలానాది వచ్చినప్పుడు నేను సంతోషంగా ఉంటాను అని పెట్టుకుంటే, అది రాకపోతే నువ్వు బాధలోనే ఉంటావు. వచ్చాక సంతోషం ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుంది? ఒకరోజు, 2 రోజులు, ఒక వారము, అండ్ దెన్ యూ హ్యావ్ అన్ అదర్ గోల్ కదా. ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం